సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్ వద్ద ఒక్కసారిగా అగ్ని ప్రమాదం సంభవించింది. హోటల్ సెల్లార్లో మంటలు వ్యాపించడంతో అక్కడున్న సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నించారు. సెల్లార్లో మంటలు రాగా బయటకు మాత్రం దట్టమైన పొగ వ్యాపించింది. అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకుండా రామ్ గోపాల్పేట పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్ వద్ద ఒక్కసారిగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, అసలు అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏంటి? సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్ సెల్లార్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగానే డీపీ బాక్స్ నుంచి వచ్చిన మంటలు అక్కడున్న చుట్టుపక్కల ఉన్న వాహనాలకు అంటున్నాయి. ఒక్కసారిగా అప్రమత్తమైన సిబ్బంది అక్కడున్న ఫైర్ ఎక్విప్మెంట్ తో మంటలను ఆపేందుకు ప్రయత్నం చేసినా కూడా మంటలు ఒక్కసారిగా పొగ ఎక్కువ రావడంతో వెంటనే సమీపంలోని ఫైర్ సిబ్బంది కూడా సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది అక్కడికి వచ్చి మంటలు ఆపేశారు. దీంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. అయితే దీనికి పూర్తిగా ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ కారణమని చెప్తున్నప్పటికీ అసలు లోపల ఏం జరిగింది అనేది పూర్తిగా మంటలు ఆపిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత అధికారులకి నివేదికను బట్టి ఉంటుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. మొత్తానికి అయితే అత్యంత రద్దీగా ఉండే ప్రదేశాలు ఒకటైన ప్యారడైజ్ లో ఇలాంటి జరగటం పట్ల స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఎందుకంటే వేలాది మంది అక్కడ వైనా ఉంటారు. ఒక్కసారిగా తెల్లారిలో మంటలు రావడంతో ఒక్కసారిగా దానికి ఎంట్రీ ఎగ్జిట్ కూడా చాలా ఇరుకుగా ఉంటుంది. ఒకవేళ మంటల ఉధృతి కనుక ఎక్కువ అయితే పెను ప్రమాదం జరిగేదని చెప్పేసి కూడా అధికారులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని చెప్తున్నారు. యామిని. రైట్, థ్యాంక్ యూ వెంకట్.